ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ హ్యాకర్లు భారత రక్షణ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. రక్షణ సంస్థ వర్గాల సమాచారం ప్రకారం సైబర్ దాడులు రక్షణ సిబ్బందికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని వారు లాగిన్ ఆధారాలు కూడా చోరీ చేసి ఉండవచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ కు చెందిన ఎక్స్ హ్యాండిల్ మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసిస్ సున్నితమైన డేటాను హ్యాక్ చేశారని ఆరోపించింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్సైట్ ను కూడా ఈ బృందం ధ్వంసం చేయడానికి ప్రయత్నించిందని తెలిపాయి. ఇక హ్యాకింగ్ ప్రయత్నం వల్ల సంభవించే ఏదైనా సంభావ్య నష్టం యొక్క పరిధిని అంచనా వేయడానికి ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్సైట్ ను పూర్తి ఆడిట్ కోసం ఆఫ్లైన్ లో ఉంచినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా దాడులను గుర్తించడానికి సైబర్ భద్రతా నిపుణులు సైబర్ స్పేస్ ను చురుగ్గా పర్యవేక్షిస్తున్నారని, మరిన్ని చొరబాటు ప్రయత్నాల నుంచి రక్షణ కల్పించడానికి భద్రతా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, వాస్తవానికి ఎప్పుడైతే దాడులు అనేవి జరుగుతూ ఉంటాయో ఈ దాడులను గుర్తించడం కోసం సైబర్ విభాగానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏజెంట్స్ అనేవాళ్ళు సైబర్ స్పేస్ లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటి ద్వారా మరిన్ని చొరబాటు ప్రయత్నాలు అనేవి జరగకుండా వాటి నుంచి సెక్యూరిటీ కల్పించడానికి అనేక భద్రతాపరమైనటువంటి మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడం కోసం తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితుల్లో సైబర్ నిపుణులు. అయితే ఇప్పుడు ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత, ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తినటువంటి యొక్క ఉద్రిక్తుల నేపథ్యంలోనే పాకిస్తానీ హ్యాకర్లు కొంతమంది భారత రక్షణ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు అని తెలుస్తోంది. ముఖ్యంగా రక్షణ సంస్థ వర్గాలకు సంబంధించినటువంటి సమాచారం ప్రకారం సైబర్ దాడులు రక్షణ సిబ్బందికి సంబంధించినటువంటి సున్నితమైన సమాచారంతో పాటు వారు లాగిన్ ఆధారాలను కూడా చోరీ చేసి ఉండొచ్చినటువంటి అనుమానాలను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ కు చెందినటువంటి ఎక్స్ హ్యాండిల్ మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసిస్ సున్నితమైన డేటాను హ్యాక్ చేశారంటూ కూడా ఆరోపణలు చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్సైట్ ను కూడా ఈ బృందం ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్టు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. హ్యాకింగ్ ప్రయత్నం వల్ల సంభవించే ఏదైనా సంభావ్య నష్టం యొక్క పరిధిని అంచనా వేయడానికి ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ వెబ్సైట్ ను పూర్తిగా ఆడిట్ కోసం ప్రస్తుతం ఆఫ్లైన్ లో ఉంచినట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయి. మరోసారి పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఈ వికృత చేష్టల వైఖరి అనేది ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. ఒకవైపున ఆర్థికంగాను లేకపోతే డైరెక్ట్ గా ఎదుర్కొనేటువంటి సామర్థ్యం లేక ఈ రకమైనటువంటి పన్నాగాలను పన్నుతున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది ఇటువంటి సైబర్ నేరాలకు పాల్పడటం ద్వారా. రైట్ రత్న, థ్యాంక్ యూ.